నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఇంకా మనం ఎంతగానో ఎదురు చూసిన అందరూ నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే వచ్చేసింది. మొత్తానికి మే 13న పోలింగ్ జరగబోతుంది, జూన్ 4న కౌంటింగ్. అప్పుడు భవితవ్యం తేలిపోతుంది. ఈ ఎన్నికల సమరం ఎలా ఉండబోతుంది? ఇంకొకటి, ఈ కొంచెం ఎక్కువ టైం ఉందన్న ఒక ఫీలింగ్ కూడా కలిగింది సార్. అంటే ఒక 2 నెలలు దాదాపుగా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే అభ్యర్థులు కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళారో, లేకపోతే ఉన్న వాళ్ళైనా వాళ్ళకి కొంచెం ఆ స్థానాల్లో స్థిరపడడానికి కూడా టైం పడుతుంది, టైం సరిపోతుంది. అంటే మొత్తం 7 దశల ఎన్నికలు. 7 దశల్లో మనకు ఏప్రిల్ 19 కనుక డేట్ ప్రకటించి ఉంటే మొత్తం గందరగోళం అయిపోయింది. అంటే అందరూ పరిగెత్తుండేవాళ్ళు. అవును. ఫస్ట్ ఫేజ్ కాకుండా మనకు 4th ఫేజ్ ఇచ్చారు. 4th ఫేజ్ ఇవ్వడం కొంచెం సేఫ్టీ. మరీ జూన్ 1వ తేదీ లాస్ట్ 7వ దశ ఉంది, అప్పుడు ఇచ్చింటే మరీ ఎక్కువ టైం అయిపోయి అభ్యర్థులంతా కూడా ఈ డబ్బులు ఖర్చు పెట్టలేక దివాళా తీసి ఉండేవాళ్ళు. ఎందుకంటే కొంచెం కరెక్ట్గానే ఇచ్చారు టైము. ఈ టైం ఇవ్వడం వల్ల మనకు ఏమిటంటే ఇక్కడి నుంచి యుద్ధం స్టార్ట్ అయినట్టే. యుద్ధం స్టార్ట్ కావడం అంటే ప్రభుత్వము అధికారము అంతా కూడా ఈసీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలక్షన్ కమిషను దేన్నైనా టేకప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ బదిలీలు అన్నీ అయిపోతాయి. ఒక కలెక్టరు ఇంకో ఎలక్షన్లో కీలకంగా పనిచేస్తున్న ఏ అధికారి అయినా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని కనుక ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు వస్తే అతను ఎంత పెద్ద పోస్టులో ఉన్నా సరే అతన్ని తప్పించి పక్కన పెట్టే అధికారం ఈసీకి ఉంటుంది. ఈసీ ఈ 2 నెలలు పేరుకు నామమాత్రంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు లేదా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు లేదా మోదీ గారి గవర్నమెంటు ఉంటాయే కానీ వీళ్ళకేం పవర్స్ ఉండవు. మొత్తం పవర్స్ అన్నీ ఈసీ చేతిలో ఉంటాయి. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది, కానీ అధికారులంతా కూడా రెస్పాన్సిబుల్ టు ఈసీ. అదేవిధంగా వీళ్ళకి ఇంకా ఈ బల్బ్ కార్లు ఉంటాయి, పొయ్యి అని అరిచే కార్లు, ఇవన్నీ ఇంకేమన్నీ ఉండవు. అదేవిధంగా మనకు కార్యాలయాల్లో వీళ్ళ ఫోటోలు ఇవన్నీ తీసేయాల్సిందే. పార్టీకి సంబంధించిన గుర్తులు ప్రభుత్వ గెస్ట్ హౌసుల్లో కూడా వీళ్ళు దిగడానికి లేదు. అంటే అధికారం ఏం ఉండదు. ఇంకా ఏదైనా ఒక అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఇంకా అంటే నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను ఫలానా అని ఒక అధికారిని ఏ రకంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అన్నమాట. ఇక ఇది ఎలక్షన్ కోడ్ వ్యవహారం వస్తే ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒకే మే 13 పెట్టారు, ఎన్నికలు పెట్టారు. అయితే కంటోన్మెంట్లో మాత్రము అమ్మాయి లాస్య చనిపోయారు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో ఒకే ఒక ఉప ఎన్నిక, అది కూడా లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మాత్రం ఒక్క ఉప ఎన్నిక ఉంది. మనకైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉప ఎన్నికలు లేవు, మనకంతా డైరెక్టే. అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకి మొత్తంగా ఒకే విడత ఎన్నిక జరుగుతుంది. స్టేట్ అంతా ఒకే విడతాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ నామినేషన్ వేయడానికి మనకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇక దాదాపు అభ్యర్థులంతా ఖరారైపోయారు. అన్ని పార్టీలు ఇంచుమించుగా ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయేమో మనం చెప్పలేం, కానీ ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఆల్ పిక్చర్ క్లియర్గా ఉంది. పిక్చర్ క్లియర్గా ఉన్నప్పుడు ఇక అందరూ యుద్ధానికి వెళ్ళాలంటే పార్టీలు ఎవరు ఎలా ఏమిటి అనేది పక్కన పెడితే ఇప్పుడున్న సమస్య ఏమిటంటే ఈ అభ్యర్థులు ఇక కొత్త నాటకం స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఆ నాటకం ఏమిటంటే ఇక జనంలోకి వెళ్ళాలి. నాయకులైనా సరే, అభ్యర్థులైనా సరే, పెద్ద పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ ప్లానింగ్ ప్రకారం, అంటే టూర్ ప్రోగ్రాం, ఆయన వారాహి యాత్ర కావచ్చు, జగన్ గారు తన యాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంకా బీజేపీ దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు కదా ప్రముఖ నాయకులు, వీళ్ళందరూ ఇక జనం మధ్యనే ఉండాలి. ఈ జనం మధ్యనే ఉండాలి అంటే మామూలుగా అయితే ప్రచారం అంటే ఏమిటంటే వాళ్ళు వెళ్ళి అయ్యా మాకు ఓటేయండి బాబు, మాకు ఓటేయండి అని అడగడం మనకు బయటికి కనిపించే ప్రచారం. బయటికి ఏం కనిపిస్తుంది? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పలానా గ్రామానికి వెళ్తాడు, పలానా గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఒక దండం పెట్టి నమస్కారం పెడతాడు. మామూలుగా ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం, వీడియోల కాలం కాబట్టి ఓ చోట పోయి ఇస్త్రీ చేస్తాడు, ఓ చోట పిల్లాడి ముక్కు తుడుస్తాడు, ఇంకో చోట పోయి బజ్జీలు కాలుస్తారు. ఈ వీడియోలన్నీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ఇది బయటికి కనిపించేది.
ఇంటర్నల్గా వేరే ఉంటుంది. ఇంటర్నల్గా వేరే ఏమిటంటే ప్రతిరోజు కూడా విపరీతమైన డబ్బు ఖర్చుతో కూడుకున్న ఇంటర్నల్ క్యాన్వాసింగ్ ఒకటి ఉంటుంది. ఇంటర్నల్ క్యాన్వాసింగ్కి విపరీతమైన టైం ఉండడం వల్ల 57 రోజులు అనే టైం ఉండడం వల్ల అభ్యర్థులకు విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఒక మంది మార్బలంతో వెళ్ళాలి కదా. మంది మార్బలంతో వెళితే ఆ ఖర్చుల సంగతి పక్కన పెడితే అవేం పెద్ద ఖర్చులు కావు. అసలు ఖర్చులు ఏమిటంటే ఒక గ్రామంలోకి వెళ్తారు, ఒక 1000 మంది ఓటర్లు ఉంటారు అనుకుందాం. ఆ 1000 మంది ఓటర్లు తమ డిమాండ్లన్నీ పెడతారు, తమ గొంతెమ్మ కోరికలన్నీ పెడతారు. అదేమిటంటే నువ్వు మాకు ఆడ గుడి కట్టిస్తే మా ఊరంతా మీకే ఓటేస్తామంటారు. లేదంటే అక్కడ మాకు ఒక 100 మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు 4 క్రికెట్ జట్లు ఉన్నాయి, వీళ్ళందరికీ క్రికెట్ కిట్స్ అన్నీ కొనించాలా అంటారు. లేదా ఇంకేదో చెప్తారు. అంటే ఇలా ఈ గొంతెమ్మ కోరికలన్నిటినీ కూడా అభ్యర్థిగా ఉన్నతను కొన్ని తీర్చాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు అదేదో ఆ గుడికి 10 లక్షలు విరాళం ఇస్తే ఊరంతా ఆయనకి ఓట్లు వేస్తామంటారు. కానీ ఊరంతా ఎందుకు వేస్తారు ఆయన ఓట్లు? ఆ ఊర్లో మళ్ళీ 2 గ్రూపులు ఉంటాయి కదా. ఈ 2 గ్రూపుల్లో మళ్ళీ వాళ్ళు ఈ గ్రూప్కి ఇష్టం ఉండదు. ఈ 10 లక్షలు ఇంక దేనికో ఖర్చు పెట్టేది ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమంటారంటే ఈ 10 లక్షల రూపాయలతో ఈ పని చేయించవచ్చు కదా, ఇది చేస్తే ఊరికి ఉపయోగం కదా అంటారు. అట్లా ఈ రకరకాలు ఉంటాయి. ప్రతివాడు తన కోరికలను కోరుతూ ఉంటాడు. కాబట్టి ఈ కోరికలను తీర్చడానికి అభ్యర్థులు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇదే విధంగా ఇంకేమిటంటే గ్రూప్ తగాదాలు ఉంటాయి. అప్పటి వరకు అంటే పార్టీకి అతీతమైన గ్రూప్ తగాదాలు ఉంటాయి. ఒక ఊరిలో 2 గ్రూపులు ఉంటాయి. 2 గ్రూపులు ఒకే పార్టీ అనుకోండి. ఏవో కారణాల వల్ల ఆ గ్రూపులన్నీ విభేదించి కొట్టుకుని, లేదు మీకు ఈసారి ఓటేమో మా గ్రూప్ అంతా వేరే వాళ్ళకి వేస్తామంటే ఈ అభ్యర్థి పోయి ఇవన్నీ రాత్రులు జరుగుతాయి. పగలు కనిపించేది ఏమిటంటే పగలు కనిపించేది దండం పెట్టుకొని ఈ ఒక ఆయన కుండలు చేసేది, ఒక ఆయన ఇంకేదో పని చేసేది ఉంటాయి. ఆ ఫోటోలు అవి పగలు కనిపించేటివి. రాత్రి కనిపించేటివి ఏమిటంటే ఈ గ్రూప్ తగాదాలు, వీళ్ళలో వివాదాల పరిష్కారము, వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, బుజ్జగించే వాళ్ళకి బుజ్జగించడము, రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్, ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక 2 లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక నియోజకవర్గంలో 2 లక్షల మంది ఉంటారు, కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు కదా. ఒక 2 లక్షల మంది ఓటర్లను కలిసి వాళ్ళని బుజ్జగించి, అంటే కొంత అర్బన్ ఓటర్లు ఉంటారు. ఇప్పుడు అర్బన్ ఓటర్లకి అంత ఈ గ్రామాల్లో ఉన్న తలకాయ నొప్పులు ఉండవు. అర్బన్ ఓటర్లు ఏమిటంటే వెళ్ళి కలవడము, వాళ్ళని ఓటు అడగడము. ఒక టౌన్ అనుకోండి, టౌన్లో ఉన్నటువంటి ఒక వీధిలోకి వెళ్ళి ఓటు అడగడము, అక్కడితో సరిపోతుంది. కానీ గ్రామాల్లో అలా ఉండదు. గ్రామాల్లో విపరీతమైన గ్రూప్ తగాదాలు, గోలలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 57 రోజులు ఈ గ్రూప్ తగాదాలు అటు నుంచి ఇటు దుంకేవాళ్ళు, ఇటు నుంచి అటు దుంకేవాళ్ళు, రాత్రికి రాత్రి పార్టీలు మార్చేవాళ్ళు, డబ్బులు వ్యవహారాలు చేతులు మారడము, ఇవన్నీ ఉంటాయి. ఈ 57 రోజులు కూడా వీళ్ళకి మామూలుగా ఉండదు, తలకాయ నొప్పి. కానీ ఎన్నికలు కదా, ఈ 2 నెలలే కదా వీళ్ళు కష్టపడేది. ఇప్పుడు ఎండలు మామూలుగా ఎట్లున్నా ఎండలు బయట తిరగాలంటేనే ప్రాణాలు పోతున్నాయి. 42 డిగ్రీలు రాయలసీమ, ఇటు కోస్తా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా చల్లంగా ఉండే ప్రాంతాలు లేవు, దాదాపుగా తక్కువ. ఎండలకి పగలు రాత్రి తిరగాలి. ఈ 2 నెలలు తిరిగితే ఆ తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ తిరగక్కర్లేదు. ఇది రేపటి నుంచి జరిగే ఎన్నికల యుద్ధం. ఈ ఎన్నికల యుద్ధంలో కానుకలు చేతులు మారడము, డబ్బులు చేతులు మారడము, డబ్బులు పంచేది ఒక ప్రమాదము. దీనికి తోడు ఈ ఈసీ చెక్కింగ్లు విపరీతంగా ఉంటాయి. ఈసీ అంటే పోలీస్ చెక్కింగ్స్ విపరీతంగా ఉండడం అంటే ఏమిటంటే అమాయకంగా ఎవరైనా పెళ్లి కోసము ఏదో నగలు కొనడానికి కోసము ఒక 5 లక్షలు 10 లక్షలు బ్యాగ్లో పెట్టుకుని పోయినా కూడా వాళ్ళు పట్టుకునేస్తారు. పట్టుకున్న తర్వాత ఇంక ఇవన్నీ చెప్పుకొని అవన్నీ అదొక ప్రాసెస్ అనమాట. మన డబ్బుని, అది న్యాయమైన డబ్బే బాబు, మేమేదో ఫలానా కారణాలకు తీసుకుపోతున్నాము అని కన్విన్స్ చేసి దాన్ని లీగల్గా తెచ్చుకోవడం ఒక తలకాను. ఇట్లా అమాయకంగా కొంతమంది డబ్బులు ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. ఇక వీళ్ళకి ఈ ఎన్నిక ఓటర్లకు పంచడానికి మద్యం కావాలి. ఈ మద్యం కావాలి అంటే అదొక సమస్య. మద్యం పట్టుకుంటారు. డబ్బులు పంచేది అంటే ఇప్పుడు కొంచెం డిజిటల్ వచ్చి కొంచెం ఈజీ అయిందిలేండి. డిజిటల్ వచ్చి ఏమైపోయిందంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అయింది. నేరుగా మీకు డబ్బులు చేతికి ఇవ్వాల్సిన పని లేదు, ట్రాన్స్ఫర్ చేసేది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ చెప్పడం ఏమిటంటే మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము, డిజిటల్ పేమెంట్స్ మీద కూడా మా నిఘా ఉంటుంది, బ్యాంకులతో మేము అనుసంధానం చేసుకుని ఏదైనా అనుమానాస్పద అకౌంట్స్ ఏమైనా ఉంటే వాటి మీద నిఘా వేస్తాము అని చెప్పారు.
దీనికి కూడా ఎన్నికల అబ్జర్వర్స్ ఉంటారు. ఎన్నికల అబ్జర్వర్స్ వాళ్ళు ఏమిటంటే నియోజకవర్గాల వారీగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అంటే అఫ్కోర్స్ ఎన్ని విధాల ఎన్నికల్ని సజావుగా జరిపించడానికి ఈసీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దొడ్డిదారుల్లో జరిగిపోతూనే ఉంటాయి. అది అందరికీ తెలుసు. పైకి మనం ఎన్ని మాట్లాడినా డబ్బులు వ్యవహారాలు, డబ్బులు కోట్లాది రూపాయలు ఈసారి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలోనూ కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఎన్నికలనే విషయము అది అందరికీ తెలుసు. బయటికి ఓపెన్గా మనం చెప్పలేము, చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఈసారి ఎండలకు తోడు వేడివేడిగా ఉంటాయి. ఎండ ప్లస్ ఎన్నికల వేడి, 2 వేడులు ఉన్నాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా ఇంచుమించుగా ఇద్దరికీ కూడా అక్కడైనా ఇక్కడైనా ఉన్న సమస్య ఏమంటే ఒక రకమైన జీవన్మరణ సమస్య అంటారే. జగన్ గారు ఈసారి మళ్ళీ రాకపోతే ఆయనకి చాలా ఇబ్బంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ అలయన్స్లో మళ్ళీ కనుక గెలవకపోతే ఆ టీడీపీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు, చిక్కులు. అంటే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు అధికారంలో పాటు 10 ఏళ్ళు అధికారంలో లేకుండా ఉండాలి. జగన్ గారికి ఏమిటంటే ఈ 5 ఏళ్ళు ఆయన ఏమో చేశారు కదా, చేసిన తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడు ఎలా ఉందంటే వాతావరణము ఒక రకమైన కక్ష సాధింపు తరహాలో ఉంది. వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా కూడా కక్ష సాధింపు వ్యవహారంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అందరికీ దృష్టి ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకు సమస్య. ఆయన ఇక్కడ ఉన్నటువంటి 17 నియోజకవర్గాలు 25 ఆడపోతే 17 మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 ఉండేటివి. 17 నియోజకవర్గాల్లో హైదరాబాద్ అనేది అటు ఈ ఎంఐఎం పోటీ చేస్తుంది. కాబట్టి అక్కడే దాదాపుగా గెలిచే అవకాశాలు లేవు. వాళ్ళే గెలుస్తారు, ముందు నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. కాబట్టి 16 నియోజకవర్గాల్లో కనీసం ఒక 8-9 కనుక కాంగ్రెస్ గెలుచుకోలేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన మీద తిరుగుబాటు, అసమ్మతి మొదలయ్యి అక్కడ లుకలకోలు స్టార్ట్ అవుతాయి. సరే, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందా లేదనేది అది వేరే పక్కన పెడితే ఇక్కడ ఈయన కాంగ్రెస్ని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించలేకపోయాడనే ఒక ముద్ర వేసుకోవడం వల్ల ఈ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రిగా ఆయన స్థానానికి ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. లేదు, తనను తాను నిరూపించుకొని 10 సీట్లు గెలుచుకున్నారనుకోండి, అది వేరే విషయం. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి స్థానం మీద ఎవరికి ఇంకా పెద్దగా చూపు లేని పరిస్థితి. ఆయన అంటే పోటీకి రానంత గట్టిగా ఉంటారు ఆయన. ఇది పరిస్థితి. ఓకే సార్, ఏది ఎక్కువగా ఉందంటారు? అంటే టీఆర్ఎస్ తను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, అది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దేనికి ఎక్కువ సంకేతాలు? అంటే జనరల్గా ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు అదొక లెక్క. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బలంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమిటంటే బీఆర్ఎస్ మొన్న ఓడిపోవడం అనేది ఆ పార్టీకి నష్టం చేసింది. అంటూ బీఆర్ఎస్ నుంచి విపరీతంగా కాంగ్రెస్కు వలసలు జరుగుతున్నాయి. కాబట్టి గట్టిగా ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే జరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, నిన్న మొన్న అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదో హామీలన్నీ ఇచ్చి ఏదో చేసుకుంటున్నారు. కాబట్టి అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి బీజేపీ అంటే మోదీ గారు రావాలని కోరుకునే ఒక వర్గం ఉంటుంది. కాబట్టి మోదీ గారు చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఈసారి ప్రాధాన్యత ఉండదు. అయితే బీఆర్ఎస్ ఎంతో కొంత తన ఉనికిని కనుక నిరూపించుకోలేకపోతే పూర్తిగా పార్టీ ప్రమాదంలో పడుతుంది. రైట్. సరే సార్, ఓవరాల్గా మొత్తానికి ఇంకా అందరూ యుద్ధానికి సమాయత్తమయ్యారు. ఇంకా నుంచి ఎలా ఉంటాయో చూడాలి. ప్రచారాల్లో వింతలు చాలా విచిత్రాలు వింతలు అన్నీ ఉంటాయి. నాయకులు డిఫరెంట్ ఫీట్లు చేస్తారు. అంటే ఏమంటారు, వాళ్ళు సామాన్యులందరికీ ఇప్పుడు ఒక మహారాజు స్థానం వస్తుంది. సామాన్యులందరినీ కూడా కౌగిలించుకొని వాళ్ళ కన్నీళ్లు తుడిచి వాళ్ళ కోసం ఇప్పుడంతా వీడియోలు కదా, సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసారా, మా నాయకుడు ఎంత గొప్ప మనసుతో వీళ్ళని ఆదుకున్నాడు అని ప్రచారాలు ఇవన్నీ జరుగుతాయి. ఈసారి కొంచెం ప్రచారం డిజిటల్ వచ్చేసింది. కాబట్టి అంటే లాస్ట్ 5 years బ్యాక్ కూడా సోషల్ మీడియా ఉండింది. కానీ ఈసారి ఉన్నంత ప్రభావవంతంగా, ఈసారి ఉన్నంత ఫోర్స్ఫుల్గా అప్పుడు లేదు. అప్పుడు కూడా ఉండింది. ఈసారి దాని తీవ్రత ఎక్కువైంది. కాబట్టి ఈసారి అసలు మీడియా కంటే సోషల్ మీడియానే. అందుకే ఈసీ ఏం చెప్పిందంటే సోషల్ మీడియా మీద గట్టిగా నిఘా వేస్తాము. ఫేక్ న్యూస్ కనుక ఎవరైనా సోషల్ మీడియాలో కనుక దాన్ని సర్క్యులేట్ చేస్తే ఈసీ చాలా తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు ఆయన. అంటే సోషల్ మీడియా కూడా ఈసీ దృష్టిలో ఉంది. ఇంతకాలం మీడియా అంటే సోషల్ మీడియా లేదు ఇంతకాలం. అవును, కొత్తగా చేరింది. రైట్ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.